హలో అండి. వృషభ రాశి వారికి ఈ వారం వారి రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుంది? సింగిల్స్ అయితే మీకేమైనా ప్రపోజల్స్ రాబోతున్నాయా? లేదా మీరు ఎవరికైనా కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే సిట్యుయేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చిందండి మీకు. సింగిల్స్ అయితే కనుక మీరు ఎవరికైనా ఓకే చెప్పాలి అని అనుకుంటే గనక పీరియడ్ అంత బాగోలేదండి. సో, ఒక పాజ్ తీసుకోండి లైఫ్‌లో. బ్రేకప్ అయి సింగిల్స్‌గా ఉన్నవారికైతే గనక మీకింకా మీ పాస్ట్ మీద ఫీలింగ్స్ ఉంటే వాటిని ఇంక వదిలేయండి. రిలేషన్‌షిప్‌లో ఉన్నవారైతే గనక మీ రిలేషన్‌షిప్ ఏమైనా బాగోలేకపోతే మీరు కానీ, మీ పార్ట్నర్ కానీ ఈ రిలేషన్‌షిప్ నుంచి మీరు స్టెప్ బ్యాక్ వెయ్యాలి అనే ఆలోచనలో ఉంటే గనక ఒక పాజ్ అనేది తీసుకోండి. ఎలాంటి ఫైనల్ డెసిషన్స్‌కి రావద్దు. మీ సెల్ఫ్‌కి టైమ్ ఇవ్వండి సిట్యుయేషన్స్‌ని అనలైజ్ చేసుకోవటానికి. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే రిలేషన్‌షిప్‌లో పాజిటివ్ యాస్పెక్ట్స్ మీదని మీరు ఫోకస్ చేయటానికి ట్రై చేయండి. ఫోకస్ ఆన్ లవ్, లుక్ ఫర్ గుడ్ ఇన్ ఎవ్రీవన్. రిలేషన్‌షిప్‌లో ప్రేమ మీద మాత్రమే మీరు ఫోకస్ చేయటానికి ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వొచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ.